జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతంలో 30వ రోజు మనమ్మ ఆండాళ్ళ తల్లి 29 రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 29వ రోజు అంటే నిన్నటి రోజు భోగి రోజున స్వామిలు అమ్మ ఐక్యమయ్యారు. అంటే మన భాషలో అమ్మ స్వామివారిని వివాహం చేసుకుంది. ఏదైతే తిరుప్పావై ప్రారంభమైందో అక్కడి నుంచి 29వ రోజు భోగి జరుగుతుంది. ఆ భోగి అయిన మరుసటి రోజున సంక్రాంతి. ఆ సంక్రాంతి రోజునే 30వ పాసురం. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ అని మనం మాట్లాడుకోవచ్చు. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండుగ చేసుకుంటారు. మన దక్షిణాదిన పెద్ద పండుగ అంటే సంక్రాంతి. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ కాలం మనకు పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం అనుభవిస్తూ ఉంటాం. నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి మన ఆండాళ్ళ తల్లి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథుణ్ణి వివాహమాడాలని నిశ్చయించుకుంది అమ్మ. తత్ఫలితంగా శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవి రప్పించుకుని రంగనాథుడు విగ్రహ రూపంతోనే వివాహమాడాడు. విగ్రహంలో ఏముందండి అంటారు మన వాళ్ళు చాలామంది తెలియనటువంటి అజ్ఞానంతో. ఆ విగ్రహమే కదా అమ్మవారిని ఆండాళ్ళ తల్లిని వివాహమాడింది. ఆ విగ్రహాన్నే కదా మన ఆండాళ్ళ తల్లి వ్యక్తిగా పూజించింది. ఆ విగ్రహమే కదా అమ్మవారికి ఏమివ్వాలో అన్నీ ఇవ్వగలిగింది. శ్రీరంగనాథుడు విగ్రహ రూపంతోనే అమ్మని వివాహం ఆడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజును భోగి అంటారు. అంటే నిన్నటి రోజున గోదాదేవి వ్రతం ఆచరించిన రంగనాథుణ్ణి పొందిన రోజే భోగి అని మనం చెప్పుకుంటాం. రంగనాథుణ్ణి భోగరంగుడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగాన్ని పొందిన రోజు కాబట్టి దాన్ని భోగిగా మనం అనుకుంటూ ఉంటాం. భోగి దాటిన మరునాడే అంటే ఈరోజు సంక్రాంతి. ఆ తర్వాత రోజు అంటే రేపటి రోజున మనం కనుమగా మాట్లాడుకుంటాం. ఈ 3 రోజులు కలిపి ఒక అందమైన పండుగగా మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. దైవీ శక్తులు మేలుకుని ఉంటాయి. ఉత్తరాయణానికి ఎందుకండి ప్రాముఖ్యత అంటే దేవతలు ఎప్పుడైతే లేచి ఉన్నారో అప్పుడు మనుషుల్లో కూడా దేవీ శక్తులు ఉంటాయి. ఎందువల్లంటే ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ ప్రార్థన వారు వినగలుగుతారు కాబట్టి వారి నుంచి మనం కొన్ని పొందేటటువంటి అవకాశాలు ఈ ఉత్తరాయణంలో ఉంటాయి. దక్షిణాయనం అసురీ ప్రవృత్తులు మెలుకుని ఉంటాయి. ఎందువల్ల అంటే దేవతలు పడుకుని ఉంటారు కాబట్టి అసురులు విజృంభణ చేస్తూ ఉంటారు. అందులో మనుషుల్లో కూడా ఈ అసురీ శక్తులు అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారేటటువంటి సమయాల్లో చాలా కుటుంబాల్లో కూడా
ఇబ్బందులు గురవుతూ ఉంటారు. మాట పట్టింపులు, మాటలు, గొడవలు ఇవే వస్తుంటాయి. ఎందువల్లంటే ఆ రోజు సంక్రాంతి కదా, సంక్రాంతి రోజున ఎప్పుడైతే మారుతుందో అంటే ధనురాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు మారుతున్నాడు, ఆ క్షణాలలో ఏదో ఒక గొడవలు అంటే దక్షిణ అంటే ఆ సూర్య ప్రవృత్తి ఉండటం వల్ల అక్కడ గొడవలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. ధనుర్మాస కాలంలో సత్వగుణాన్ని పెంచేదిలాగా ఉంటుంది. అందుకునే ఈ తిరుప్పావైని వినాలి. ఇందులో లేనిది ఎక్కడా లేదు, అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేటట్లు చేస్తుంది. ఈ తిరుప్పావై మనం చదవడం వలన, వినడం వలన మన భాగ్యం ఏంటంటే మనని మంచి మార్గంలో నడిచే విధంగా మనని చేస్తుంది. అంటే దక్షిణాయనంలో మొదలైనటువంటి ఈ తిరుప్పావై ఉత్తరాయణం ప్రారంభానికి అయిపోతుంది. దాంతో మనం మంచి మార్గంలోకి అడుగు పెట్టడానికి ఆ నెల రోజులు క్రమము మనం ఏ రకమైన ఇబ్బందులకు గురి అవ్వకుండా మనని చేస్తూ తీసుకువెళ్ళి ఉత్తరాయణంలో మంచి మార్గాలు చేసుకునే విధంగా ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ తిరుప్పావై. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తాం. ఎందుకు ఆచరిస్తాం అనేది ఇప్పుడు మనం అందరం తెలుసుకున్నాం. తిరుప్పావై ఒక్కో పాసరాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో బాగుపడేటట్లు మనల్ని తయారు చేసుకుంటాం. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అమ్మ మలిచింది. మనల్ని మార్చడం కోసం అమ్మ 30 రోజులు స్వామివారిని వెతుక్కుంటూ వెళ్ళింది. స్వామివారి ఆనందమే వారి ఆనందం. తమకంటూ ఏ ఆనందాలు లేవని అమ్మ కుండబద్దలు కొట్టినట్టు నిన్న పాసురంలో చెప్పేసింది స్వామివారు. అదే స్వామివారికి నచ్చింది. అందుకనే అమ్మని వారు స్వీకరించారు. నాకంటూ ఏ కోరికలు లేవు, నా కోట్లు కావాలని నేను కోరుకోవట్లేదు, స్వామికి ఏదైతే ఆనందం ఉందో అదే ఆనందం అని అమ్మ ఎప్పుడైతే చెప్పిందో అదే స్వామివారికి ఆనందం. స్వామి నాకు కోట్లు కావాలి, ఎందుకు నేను నీకు పూజ చేస్తా, నీకు గుడి కట్టిస్తా, ఇవేమీ స్వామి వినరు. ఇది స్పష్టత రావాలి మనుషులకి. నాకు కోట్లు వస్తే నీకు 10 కోట్లు హుండీలో వేస్తా, ఇది కాదు. ఇలాంటివి స్వామివారు వినరు. ఇది మన ఆనందానికి మనం మాట్లాడుకునే మాటలు తప్పించి స్వామి ఆనందమే మన ఆనందంగా ఉండాలి. స్వామివారికి ఆనందం కలిగితే అది మనకు ఆనందం. మన ఆనందానికి స్వామివారి ఆనందం కాదు, ఆయన ఆనందమే మన ఆనందం. తద్వారా ఈ పాసురం చేయడం ద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మనం చుట్టూ ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలనేది మనకు ఈ తిరుప్పావై పాసురాలు మనకు తెలియజేస్తాయి. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగుపెట్టడం అనేది మనకి తెలుస్తుంది. నిజానికి సంక్రాంతి అనే పదానికి ముందుగా మన అర్థం తెలుసుకోవాలి. సమ్ అంటే మంచిగా అని అర్థం, క్రాంతి అంటే అడుగు పెట్టడం. అంటే అర్థం ఏంటి? మంచిగా అడుగు పెట్టడం. మంచిగా అడుగు పెట్టడం అంటే మంచిగా బ్రతకడం. తీసుకున్న నిర్ణయం కాబట్టి, మంచిగా బ్రతకడానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయ్యింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా ఈ సంక్రాంతి. ధనుర్రాశి నుండి మకర రాశికి సూర్య భగవానుడు, ప్రత్యక్ష భగవానుడు మారుతూ ఉంటారు. కనుక నిజానికి సంక్రమణ కాలం ముందు రోజు, తర్వాత రోజు సంక్రమణ అయ్యేటప్పుడు కొంతమంది శుభకార్యాలు చేయరు. అయితే సంక్రమం ఏర్పడ్డ ఎందుకు చేయరంటే పితృదేవతలకి తృప్తికి పరిచేటటువంటి కాలానిగా మనం తీసుకుంటాం. నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తూ ఉంటాం. అందుకే మరునాడు కనుమ పండుగ తమ బంధువులను, అల్లుళ్ళను ఇంటికి రప్పించుకుని వివిధ సత్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు ఇది తెలుసుకోవాలి. తిరిగి గోదాదేవి ఆచరణే దీనికి కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణు చిత్తులు వారికి అల్లుడయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి కనుమనాడు మన ఆండాళ్ళ తల్లి అంటే మన గోదాదేవి శ్రీ విల్లుపుత్తూరు చేరే ఆరాధన అందుకున్నాడు. స్వామివారు కూడా ఆండాళ్ళ తల్లితో పాటు విల్లుపుత్తూరు వెళ్ళాడు. శ్రీరంగంలో వివాహం అయితే మామగారి ఇంటికి వెళ్ళాడు. ఎంత అద్భుతంగా విష్ణు చిత్తులు వారు స్వామివారిని ఆరాధించారు. ఇవన్నీ భావించి మన పూర్వులు మనకు ఒక పండుగను అందించారు. ఈ పండుగల్లో గొబ్బిళ్లను పూజిస్తారు, గొబ్బిళ్ళ వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. గోపికలు శ్రీకృష్ణుని కోరిన వాళ్ళు. వారికి వేరంటూ ఏమిటో తెలియదు, వేరేమో తెలియదు, ఏ విషయాలు తెలియవు. శ్రీకృష్ణుడు ఒక్కటే వాళ్ళకి తెలుసు. కృష్ణుడు ఏమి చెబితే అదే వదికి వేదం.
శ్రీకృష్ణుడు ఎలా గీత గీస్తే అలా గీతలో నిలబడి ఉంటారో ఆ గోపికలు. ఆయన చెప్పిన దాన్ని పాటించాలనే కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియజేయడానికి మన పెద్దలు మనకు అందించినటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. అందుకనే అమ్మ తిరుప్పావై గానం చేసి అయిపోగానే మనకి సంక్రాంతి ప్రారంభం. మనం ఆచరించే ప్రతి పండుగకి పైకి ఆనందానికి ఇచ్చేవిగా అనిపించినా దాని వెనకాల ఆధ్యాత్మిక సందేశం ప్రతి పండుగలోనే ఉంటుంది. పండుగ అంటే కేవలం తినేసి పడుకోవటం అనే అర్థం కాదు, ఏదో పిండి వంటలు వండుకోవటం అనే అర్థం కాదు. పండుగ అంటే ముందు మనం తెలుసుకోవాలి, ఈ ప్రతి పండుగలోనూ 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది, శారీరక ఆనందం ఉంటుంది, మూడోది మన దోషాలు తొలగిపోవడం అనేది ఉంటుంది. మామూలుగా మనం వంట వండేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు, అన్నం ఉడికించేటప్పుడు మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు సంహరిస్తూ ఉంటాం. అలా చేసినందుకు మనకి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంటూ ఉంటారు మన పెద్దలు. మనం అన్నం అని అలా అని కూర్చోలేంగా, అందుకే పంచమహాయజ్ఞాలు చెయ్యాలి అంటారు. ఇవి మనం దేవతలని ఆరాధించడం, మనకు శరీరం అందించినందుకు పితృదేవతలను ఆరాధించడం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించడం, దాన ధర్మాలు చేయడం, ఇలా పంచమహాయజ్ఞాలు చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమిని దున్నిని మొదలుకొని క్రిమి కీటకాలను సంహారం చేస్తూనే ఉంటాడు. రైతు బాధ్యత అది లేకపోతే మనకు భోజనం తిండి ఎక్కడికి వెళ్తుంది? ఆయనే మహారాజు, ఆయనే పంట పండించి మనకి తీసుకొస్తూ ఉంటారు. ఆయన అలాంటి సమయాల్లో క్రిమి కీటకాలను సంహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా పంచమహాయజ్ఞం చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్ధిని చూపడంతో పాటు లోపల భూతదయ్య ఇమిడి ఉంటుంది. పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. వివిధ దాన ధర్మాలు చేతనంత వరకు చేస్తూనే ఉంటారు. బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లుగా అన్నట్లుగా తమ అల్లుల్ని సత్కరిస్తారు. ఇదే సంక్రాంతి పండుగలో మనం చేసుకునేది. ప్రతి ఇంట్లో ఆడపిల్లను కన్నటువంటి తల్లిదండ్రులు వివాహమైన తర్వాత అల్లుణ్ణి సంక్రాంతి పండుగకి పిలవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందువల్లంటే రంగనాథుణ్ణి ఆరాధించినట్లే అల్లుణ్ణి ఆరాధిస్తారు. దీనిలో ఉన్న విషయం ఇది. అలాంటి ఈ పండుగ మనలోని దోషాలను తొలగించి పుష్టిని ఇస్తుంది అని మన పెద్దలు మనకి తెలియజేసినటువంటి ఉపాయం. ఈరోజు పాసురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాసురం. ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది. ఈ పాసురం 30 ఈ ఫలశ్రుతిని తెలిపేటటువంటి పాసురం ఈ 30వ పాసురమే. నిన్నటితో అయిపోయింది. అమ్మ స్వామివారితో కలిసింది. ఈ 30 పాసురాలు రోజు చదవాలి. లేని పట్ల చివరి 2 పాసురాలు అంటే 28, 29 పాసురాలైనా సరే తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుని పొందారు. అయితే కలియుగంలో గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రంగనాథుణ్ణి పొందింది. అంటే ఈ తిరుప్పావై ఎంత గొప్పదనేది మనకి తెలుస్తోంది. అందుకనే ఈరోజు 30వ పాసురాన్ని మనం తెలుసుకున్నాం. వంగక్కడల్ కడైంద మాధవనే కేశవనై திங்கள் திருமுகத்தைச் செய்யார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்டு வார்த்தே அணி புதுவை பைங்கமல் தண்டேரில் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கப்பரி சுரைப்பார் 2 மால்வரை தோள் செங்கத் திருகுமொத்தச் செல்வத் திருமாலால் எங்கும் திருவகள் பெத்து இம்பரும் வரை ఏలోరెంబావాయ్. ఓడల కడలిని చిలికిన మాధవుని
కేశవుని చంద్రాననలు కోరి చేరి స్తుతించి అలవ్రే పల్లెలో పరపొందిన ప్రకారమును బట్టనాధుని పట్టి గోద చెప్పిన 30 పాటలు క్రమము తప్పక పాడెడువారు అరుణనేత్రుడు చతుర్భుజుడు దివ్యముఖారవిందుడు శ్రీమన్నారాయణుని కరుణను పొంది బ్రహ్మానందమును అనుభవింతురుగాక జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఇక్కడ ఈ 30వ పాసురం చాలా అద్భుతంగా చెప్పబడుతోంది. వంగక్కడల్ అంటే అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడయిందా చిలికినప్పుడు మాధవనై ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు. అలలతో కూడినటువంటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినది ఎవరు? అమ్మ వచ్చింది. ఆ అమ్మని పొందగలిగాడు. అందుకనే ఆయన కేశవనై, కేశవుడు అంటే అందమైన కేశపాసాలు కలిగిన వాడు అయ్యాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకిని పాముతూ దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామివారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. మనకు తెలిసిందో 1, 2 రూపాలు, కానీ స్వామివారి ఎన్నో రూపాలని ధరించారు. పర్వతం క్రిందకి పడిపోకుండా కూర్మ రూపంగా ఒక రూపం అయితే, పైన పర్వతం నిలిచి ఉండడానికి పైన ఒక రూపం. ఇటువంటి దేవతలు, ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలాగా మరో 2 రూపాలను ఆయన ధరించారు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది ఒక్కడే నిదర్శనం. చాలా అటు అసురులకి ఇటు దేవతలకి ఇద్దరికీ కూడా సమాన పక్షంలో ఆయన చేసుకుంటూ వెళ్ళారు. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఇచ్చి తీరతారు. అలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొందిన ఆయన ఏమయ్యారు? మాధవుడయ్యారు. అసలు సాగర మదనం స్వామి జరిపింది ఎందుకు జరిపారు అని అడిగితే, సాగర మదనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అమ్మను తన వద్దకు చేర్చడానికి ఈ సాగర మదనం జరిగింది అని మన ఆండాళ్ళ తల్లి ఎంత చక్కగా చెప్పిందంటే, మాధవనై అంటూ ఒక రహస్యాన్ని మనకి చెప్పింది. సాగర మదనం ఎందుకు జరిగిందయ్యా అంటే మనం వేరే 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 కారకాలు చెప్పుకుంటాం. కానీ అమ్మ ఏం చెప్తుందో తెలుసా? కేవలం అమ్మని పొందడానికి మాత్రమే, మహాలక్ష్మిని పొందడానికి మాత్రమే ఈ సాగర మదనం జరిగింది అని ఆండాళ్ళ తల్లి మనకు మాధవనై అంటూ రహస్యాన్ని చెప్తోంది. సేయిరయ్యార్ భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు గల సెన్రిరంజి ఆ గోపికలు అంగప్పరై కొండవాత్తే చంద్రుని వలె ప్రకాశించే తింగల్ తిరుగుముగత్తు ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. అణిపుదవై ఆ భూమికి అలంకారమైన శ్రీ విల్లుపుత్తూరులో పెంగమల్ తెరియల్ చల్లటి చల్లటి చక్కటి తులసిమాలను ధరించి ఉన్నట్లు పట్టర్బిరాన్ విష్ణు చిత్తులు వారి కూతురైన కోదై గోదాదేవిని సొన్నా చెప్పిన సెంగత్తిమిరల్ మాలై తీపైన ఈ పాటల మాలైన 30 తప్పామే 30 పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాలకి అందం లేకుండా పోతుంది. అందుకునే తిరుప్పావై చెబుతున్నాము అంటే ఏ ఒక్క పాసురాన్ని వదలటానికి వీల్లేదు. నువ్వు వదులుతావు అనుకున్నా స్వామి వదలనివ్వడు నిన్ను, ఏదో రకంగా నీ చేత చెప్పించి తీరతాడు. కాబట్టి తిరుప్పావై పాసురాన్ని తప్పనిసరిగా వినాలి. అయ్యో మేము 2, 3 విన్నామండి, మిగతా వినలేదండి అంటే ఏమీ పర్వాలేదు, మళ్ళీ ఉంటాయి, వినొచ్చు. చక్కగా ఉత్తరాయణంలో మళ్ళీ తిరుప్పావై పాసురాలన్నింటినీ కూడా వినేటటువంటి అవకాశం, సౌలభ్యం ఇప్పుడు మనందరికీ కూడా ఉంది. ఎదురుకు రోజుల్లోగా కాదు, చక్కగా ఆ పేరు కొడితే అందులో వచ్చేస్తుంది, చక్కగా వినొచ్చు. కాబట్టి ఏ ఒక్క పాసురాన్ని వదలకుండా, ఏ ఒక్క పాసురాన్ని 30 తప్పావే
ముప్పద్దుం తప్పామే 30 పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, ఏ మాలలో ఏ ఒక్కరత్నం లేకుండా దానికి అందం మాత్రం ఉండదు. అందుకనే ఈ తిరుప్పావై భగవంతుని చేరే క్రమమైన మెట్లు మాదిరివి. మెట్లు ఎక్కాలి అంటే ప్రతి మెట్టు ఎక్కాల్సిందే. ఒక మెట్టును వదిలి ఇంకో మెట్టుకెళ్తే ఎప్పుడైనా సరే పడిపోవాల్సిందే. ఖచ్చితంగా ప్రతి మెట్టును నడుచుకుంటూ వెళ్లాల్సిందే. సెంగన్ తిరుముగత్తు వాత్సల్యమైన ముఖంతో చెల్వ తిరుమాలాల్ ఉభయ విభూతి అనే ఐశ్వర్యం కల నాథుడు ఇంగిప్పర్ సురైప్పర్ ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై వినేవారిపై చక్కగా ఉంటాయి. ఇందులో సంకోచమే లేదు. తిరుప్పావై విన్నా చదివినా చెప్పినా ఖచ్చితంగా వారిపై ఆ శ్రీకృష్ణుని యొక్క దీవెనలు ఉంటాయి. ఈరిరంగన్మాడల్ వరత్తోల్ 2 హస్తాలతో ఆయన 4 హస్తాలు చేసుకుని 4 పురుషార్థాలను ఇస్తాడు. ఇందులో ఏమాత్రం సంకోచం లేదు. ఎంగుం తిరుగుమల్ పైత్ అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇంబురవర్ ఆచరించిన వారు ఆనందాన్ని చక్కగా పొందుతారు అనేది మనకి ఈ తిరుప్పావై చదవడం వల్ల ఉన్నటువంటి జ్ఞానం వస్తుంది అనేది చెప్తోంది. ఈ 30 పాసురాల్లో విశదీకరించబడిన 30 అర్థాల్లో ఏ ఒక్కటి లోపింపకుండా ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం అలా ఉండాలి, ఆచరించాలి అని చెప్తున్నారు. ఆనాడే పరిపూర్ణమైన భగవత్ప్రాప్తి లభిస్తుంది. ఈ 30 పాసురాలని తప్పనిసరిగా విని తీరాలి, ఏది వదలకూడదు. ఒకవేళ వదిలినట్లయితే మళ్ళీ వినటమే. స్త్రీకి స్త్రీ అయిన మన స్వామి స్త్రీతో కలిసి మన ఇహపర వాంఛితములను తీర్చగలుగుతాడు, బ్రహ్మానందాన్ని కలిగించగలుగుతాడు. ఈ తిరుప్పావై 30 పాసురాలు విన్నవారికి ఖచ్చితంగా జరిగేది. చెప్పిన వారికి, విన్నవారికి, చదివిన వారికి స్వామివారి ఇచ్చేటటువంటి బ్రహ్మానందాన్ని కలగజేస్తారు. పెళ్లి కాని పిల్లలు విన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. సంతానం లేని వారు ఈ 30 పాసురాల్ని 1, 2, 3 వినేసి వదిలేయటం కాదు. ఈ 30 పాసురాల్ని వినాలి. ఒకవేళ వినలేకపోతే ఉత్తరాయణంలో మళ్ళీ 30 పాసురాలు వినటానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం వస్తుంది. కోరికలు ఏమన్నా ఉంటే అది సిద్ధించగలుగుతాయి. ఏది కోరిన వారికి అది లభిస్తుంది. ఇది ఫలశ్రుతిగా చెప్పి తాను పొందిన వ్రతఫలాన్ని లోకానికి దారపోస్తూ గోదాదేవి శ్రీవతాన్ని సుసంపన్నం చేశారు. భాగవతుల్నే కాదు, ఆ భాగవతుల సంబంధం కలిగిన వారందరినీ పరమాత్మ ఖచ్చితంగా రక్షిస్తారు. ఇందులో ఏమాత్రమూ సంకోచం లేదు. అందుకనే తిరుప్పావై పాసురాలని తప్పనిసరిగా విని తీరాలి. ఎవరే కోరికతో కోరి ఏ దేవతలను ఆరాధించినా వారిచే ఫలములన్నీ శ్రీమన్నారాయణుడే ఆయా దేవతల అంతర్యామి అయి వారి ద్వారా ఇప్పించును. ఏమండి, కృష్ణుణ్ణే కొలవాలా అంటే తిరుప్పావై పాసురం విను. నువ్వు ఏ దేవుణ్ణి కొలిచినా ఆ దేవుళ్ళో ఈ శ్రీకృష్ణుడే వచ్చి నీకు కావలసింది ఇప్పిస్తాడు. ఎంత చక్కగా చెప్పారండి. మనం అర్థం చేసుకోలేక ఏదో ఒక మాటలు మాట్లాడి ఖాళీగా కూర్చుని ఏదో ఒక మాటలు, ఏమండి తమిళ సామర్థ్యం ఏంటండి, మనం వెంటం ఏంటండి, ఇవన్నీ కూడా ఖాళీగా కూర్చుని విభేదాలు సృష్టించే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. ఖచ్చితంగా చెప్పాలంటే తిరుప్పావై వేద సంప్రదాయము, దాన్ని తప్పకుండానే వెళ్ళిందమ్మ. శ్రీమన్నారాయణుడే ఆయా దేవతల అంతర్యామి వారి ద్వారా మనకి ఇస్తారు అని ఖచ్చితంగా ఈ 30వ పాసురం మనకి చెబుతోంది. ఎవరు ఏ దేవతలను ఏమి సమర్పించినా వారిలో అంతర్యామి అయిన భగవానుడు శ్రీహప్పతి వాటిని స్వీకరించి కరుణిస్తాడు. ఎవరు ఏ దేవుడికి మీరు అర్పించినా ఆ అర్పించినవంతటివి కూడా సర్వము శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. అన్ని వయసుల వారు, అన్ని ఆశ్రమాలు వారు. ఏమండి, ఏమన్నా కొన్ని ఆశ్రమాలు వారే చెయ్యాలా అంటే అన్ని ఆశ్రమాల వారు చదవచ్చు, వినచ్చు. అన్ని వర్ణాల వారు. ఏమండి, కొన్ని వర్ణాలకే ఈ తిరుప్పావై సంబంధిస్తుందా, మిగతా వాళ్ళకి సంబంధించదా అంటే కాదు. అన్ని వర్ణాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి చక్కగా చెప్పబడుతుంది. ఏమండి, తమిళులకే సంబంధం అండి, మిగతా వాళ్ళకి సంబంధం లేదా అండి అంటే కాదు. అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి, స్త్రీలకు, పురుషులకు అందరికీ భగవంతుని శరణాగతి చేసి
ప్రపన్నులై ఈ ధనుర్మాస మహావ్రతాన్ని ఆచరించితే ఏ ఫలం కోరినా ఆ ఫలము ఖచ్చితంగా అందుతుంది. కాబట్టి ఈ తిరుప్పావై అనేది ఒక దివ్యమైన ప్రబంధం. దాన్ని ఈ 30 రోజులు చక్కగా మనం అందరం కూడా విన్నాం. అమ్మ చెప్పిన ఏ విషయాలనైనా సరే స్పష్టంగా మనం తెలుసుకోగలిగాం. అంతా కూడా ఇది అమ్మదయ్య. కాబట్టి ఒక్కసారి అమ్మకి మంగళాశాసనాలు తెలపవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్మదయ్యతో మళ్ళీ తిరుప్పావై పాసురాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అమ్మకి మంగళాశాసనాలు, అమ్మకి అయ్యవారికి మంగళాశాసనాలు చెప్పుకుని దీంతో మనం తిరుప్పావై పాసురాలని మనం ముగింపు చేద్దాం. మంగళ నీరాజనం సమర్పయామి. లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షస్తే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. సోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమద్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీరంగే గరుడాచలే ఖగగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే చ నిషదే నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే చ నిషదే పుణ్యాచలేష్టాశ్రియః పాయాత్వో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. మనం చక్కగా మంగళాశాసనాలు మనం తెలపగలిగాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు. మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.